ఆమెకే అయితే నువ్వు బాగా అర్థం చేసుకుంటాడు కథ చెప్పు పెద్ద. నమస్కారం పెద్దప్ప. ఏమిలే బయట రెడ్డి వారు పూజలు చేసే సమయంలో మీ దగ్గర కారణం ఏమీ మాది ఒడిగుండ పట్టము ఎద్దులకి వచ్చిన పిల్ల పిల్లగా అనద్దు నువ్వు అట్లా. ఏమో ఎద్దులు తీసుకున్నామో సరే కొత్త పుచ్చుకొని పొమ్మంటావు నువ్వు. ఏం మేము మాట్లాడకుండా పోతామే మేము ఇట్లే. ఆడబిడ్డ నిజంగా బాబు దైవ దేవత కదా. ఎవరమ్మా? తెల్లారితోనే ఉంది. ఏమి తెలిపారు? నువ్వు ముక్కినది దేవత కాదంటప్ప. దేవత కాదా? అవును. మరి ఒక ఆడబిడ్డ, ఒక స్త్రీ. ఆడది ఆడదేనప్ప. మూటికి ముమ్మాటికి ఆడదా? మూటికి ముమ్మాటికి కూడా ఆడదే. యువతీరా అవయాదాది యువతీరా అటు నేను అడగల్లా అడుగు అడిగితే ముందు నువ్వు కోపం చేసుకోవద్దు. వన్నా ఆడిబిడ్డ ఇంటి కూడా ఎవరేం ఆడిబిడ్డ? పాలగొండల పరిపాలన చిన్నారెడ్డి భార్య భార్య కొండమ్మ. వాళ్ళిద్దరికి కుమార్తె కుమార్తె చిన్నారెడ్డి కూతురు. కూతురు. అవును. ఏం పేరు? ఏమే పేరు? చిన్నమ్మ. చిన్నగోడమ్మ. ఏమని చిన్నమ్మ? ఈ మాట చెప్పాలి ఇంకా. రెడ్డి గారు ఈ పాలగుండ పరిపాలన చేసి చిన్నాగిరెడ్డి అంట. ఆయపు కూతురు చిన్నమ్మంట. అమ్మ ఏమి మానవురాలి అవునప్ప. నన్ను కన్నాడు పుట్టనున్నాడు ఏ స్త్రీ అది పుట్టలేదు. అదే బుద్ధి చెప్పబోతుండే పోయిన వేళ చేసి నమస్కరించి అవమానం పాలవైతుంది కదా. అవును ప్రభు. వీ సరివాళ్ళలో సోకనైతిని వీడి వాళ్ళ వీడస్తుడైతిని అవునప్ప. సరివాళ్ళ అవమానం పాలవైతుంది కదా. ఏమి చేయలేదేవా? మరి ఈ అవమానానికి కాక టీ రాగి మళ్ళీ